శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టనుంది. రేపు సాయంత్రం 5:26 నిర్వహించనున్న LVM-3 M5 ప్రయోగానికి ఇవాళ సాయంత్రం కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో LVM-3 M5 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు కూడా చేశారు. 2025, we have targeted the launch of LVM-3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark III vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock 26 minutes in the evening, November. రైట్. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టనుంది. రేపు సాయంత్రం 5:26 నిర్వహించనున్న LVM-3 M5 ప్రయోగానికి ఇవాళ సాయంత్రం కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో LVM-3 M5 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఏ విధంగా స్టార్ట్ కాబోతోంది? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్ శ్రీదేవి, భారత కీర్తి పతాకాన్ని నెల దిశలకు వ్యాప్తి చేస్తున్నటువంటి ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైందని చెప్పుకోవాలా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రోజు సాయంత్రం అంటే ఎగ్జాక్ట్లీగా కూడా 3:26 కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతా ఉంది. అంటే రేపు సాయంత్రం, ఆదివారం సాయంత్రం 5:26 LVM-3 M5 రాకెట్ ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మిషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం షార్లోని బ్రహ్మప్రకాష్ హాల్లోని మిషన్ రెడీ నెస్ రివ్యూ అంటాం, అంటే MRR సమావేశాన్ని కూడా పూర్తి చేశారు. అంటే రాకెట్ కు అంతా సిద్ధం చేసి పరీక్షలు చేసిన అనంతరం MRR సమావేశం నిర్వహించి ప్రయోగానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సంబంధించి అంటాము. సో ల్యాబ్ చైర్మన్ దీనికి సంబంధించి పద్మకుమార్ యొక్క నేతృత్వంలో కూడా పూర్తి స్థాయిలో రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క రిహార్సల్స్ నిర్వహించిన తర్వాత, అంటే ఈ రోజు యాక్చువల్ గా శనివారం సాయంత్రం 3:26 రాకెట్ సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది. రేపు ఎగ్జాక్ట్లీగా కూడా 5:26 నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రెండవ ప్రయోగ వేదిక నుంచి షార్ అంతా కూడా సిద్ధం చేస్తారు. దీనికి సంబంధించినటువంటి వరకు ఇప్పటికే చైర్మన్ నారాయణన్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి రాకెట్ ప్రయోగం ముందు వెళ్తారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు బ్రేక్ దర్శనానికి సంబంధించినటువంటి సమయంలో నారాయణన్ అండ్ ఏదైతే LVM సంబంధించినటువంటి 3 రాకెట్ సంబంధించినటువంటి ఈ మిషన్ డైరెక్టర్లు, అదేవిధంగా కొంతమంది చైర్మన్ సంబంధించినటువంటి బృందం కూడా తిరుమల దర్శనం పూర్తి చేసుకుని ఆ తర్వాత సూలూరుపేట సంబంధించినటువంటి చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా చేస్తారు. రేపు జరగబోయేటువంటి ఈ యొక్క LVM-3 రాకెట్ సంబంధించినటువంటి CMS-03 యొక్క నావిగేషన్ ఈ యొక్క సమాచార ఉపగ్రహం అంటారు. సో దీనికి సంబంధించి రేపు సక్సెస్ఫుల్ గా ఉండాలని చెప్పి ఇటు ఆనవాయితీకి వచ్చేటువంటి టెంపుల్స్ అయితే ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవాలి. ఈ యొక్క కౌంట్ డౌన్ సంబంధించినటువంటి దాదాపు 25:30 వరకు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతా ఉంది. 4,400 కిలోల బరువు కలిగినటువంటి CMS-03
LVM-3కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహం. సో కమ్యూనికేషన్ ఉపగ్రహం గతంలో కూడా మనం అనేక పంపించాం. అయితే ఈ యొక్క ఉపగ్రహం దాదాపు కూడా అనేక విధాలుగా కూడా భారతదేశానికి ఉపయోగపడే విధంగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యొక్క కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రారంభం అనంతరం దాదాపు కూడా రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 9 సెకండ్లలోనే ఈ యొక్క ఉపగ్రహాన్ని నిర్దేశించినటువంటి కక్షలోకి ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే చైర్మన్ నారాయణన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను కూడా ఆయన తీసుకున్నారు. అయితే ఇప్పటికే రేపు జరగబోయేటువంటి యొక్క రాకెట్ ప్రయోగానికి ప్రముఖులు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. వివిఐపీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా రాబోతున్నారు. అయితే 43.5 మీటర్ల పొడవు కలిగినటువంటి దీనికి సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగం ప్రారంభం సమయంలో 642 టన్నుల బరువు కలిగినటువంటి LVM-3M5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ సమయం ముగిసేసరికి రాకెట్ రెండు వైపులు ఉన్నటువంటి S-20 స్టార్టప్ బూస్టర్ల ద్వారా 642 టన్నుల థ్యాంక్ యూ బరువు నరేష్.